హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి సిలబస్ ఏంటనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. అంటే ఫుల్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకా ఆ వీడియోని ఎవరైనా కానీ చూడనట్లయితే ఒకసారి వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఫస్ట్ సిలబస్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 08/2022 అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం 2 సెక్షన్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి మనకైతే 120 మార్కులకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ వచ్చేసరికి 150 మార్కులకైతే ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్ అంటే 2 గంటలండి. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్లోను అండ్ హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ లాగా అనుకుంటాను. దీనికైతే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి అయితే లేవు. సరికి మొత్తం 2 సెక్షన్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసరికి 60 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 60 మార్క్స్కు 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 20 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 15 మార్కులకి, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 15 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ వచ్చేసరికి 10 మార్కులకండి. సో మొత్తం కలిపి 60 మార్కులకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెయిటేజ్ వచ్చేసరికి 50% అండి. నెక్స్ట్ రెండో సెక్షన్లో వచ్చేసరికి 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్స్ మీద. సో 10+2 లెవెల్ కింద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇవి కూడా ఏంటంటే 60 మార్క్స్కి 60 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వెయిటేజ్ వచ్చేసరికి ఇది కూడా 50% అండి. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సిలబస్ ఫుల్ వీడియో అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ. సో వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.